కల్కి నా వరకు ఈ మూవీ రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ట్రైలర్ ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచిందో మూవీ స్టార్ట్ అవడంతోనే మహాభారత్ ఎపిసోడ్ తో మనల్ని ఆ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లోకి ఫ్యూ మినిట్స్ లోనే డైవ్ అయ్యేలా చేశారు. ఎక్కువ టైం తీసుకోకుండా ఫ్యూ షార్ట్స్ లోనే మనం ఆ కల్కి వరల్డ్ లోకి ఈజీగా ఫెమిలియర్ అయిపోతాం. మూవీ ప్లాట్ కోసం ఎక్కువ డిస్కస్ చేయను, ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పినట్టే ఈ స్టోరీ మహాభారతం యుద్ధానికి 6000 సంవత్సరాల తర్వాత గాడ్స్ ఎవరు లేని ఒక అపోకాలిప్టిక్ వరల్డ్ లో జరుగుతుంది. ఆ వరల్డ్ ని రూల్ చేసేది సుప్రీం యష్కిన్. సింపుల్ గా చెప్పాలంటే దీపిక ఈ వరల్డ్ లో ఒక ల్యాబ్ ర్యాట్ అనొచ్చు. ఒక క్రూషియల్ సెరం కోసం ల్యాబ్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. బౌంటీ హంటర్ అయిన భైరవ దీపికని కాంప్లెక్స్ లోకి తీసుకుని వెళ్లి తను కూడా అక్కడే ఉండిపోవాలనుకుంటాడు. దీపిక కాంప్లెక్స్ లోకి వెళ్లకుండా మన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ సేవ్ చేస్తూ ఉంటాడు. అసలు ఈ దీపిక ఎవరు, అశ్వత్థామ ఎందుకు సేవ్ చేస్తున్నాడు, భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్ కి రీజన్ ఏంటి, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవడంతోనే గూస్ బంప్స్ ఇచ్చే మహాభారత్ ఎపిసోడ్స్, ఆ వెంటనే కాశీ, కాంప్లెక్స్, ఈ వరల్డ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం అన్ని వెంటనే అయిపోతాయి. ఫస్ట్ హాఫ్ మెయిన్ గా ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రోస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ 20 మినిట్స్ మూవీ ఎక్కడ బోర్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. భైరవ అండ్ బ్రిడ్జి ఎంట్రీ ఫన్ అండ్ హ్యూమర్ జనరేట్ చేసేలా ప్రెజెంట్ చేశారు. బట్ ఈ భైరవ ఎంట్రీ ఫైట్ కొంచెం లెంత్ ఎక్కువ అయింది. అంత స్టోరీ ఉన్నప్పుడు ఈ ఫైట్ కోసం అంత టైం ఎందుకు వేస్ట్ చేశారో అర్థం కాలేదు. ఈ సీన్స్ తర్వాత మూవీ గ్రాడ్యువల్ గా డిప్ అవుతూ వస్తుంది. అలానే ప్రభాస్ ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ కొంచెం మరీ సాగదీశారా అన్నట్టు ఉంటాయి. త్రిషా పటానితో వచ్చే సాంగ్ కూడా కంప్లీట్ వేస్ట్ అనిపించింది. ఈ మూవీలో చేసిన క్యామియో రోల్స్ నేను ఏ మూవీలో చూడలేదు. వస్తూనే ఉంటారు. ఆర్జీవి, డుల్కర్, బ్రహ్మి, మృణల్ అండ్ మన రాజమౌళి. వీటన్నిటి క్యామియోస్ లో ఓన్లీ విజయ్ దేవరకొండ రోల్ కొంచెం ఎఫెక్టివ్ గా అనిపించింది. మిగతా క్యామియోస్ అన్ని ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు తప్ప ఎక్కడా స్టోరీకి యూజ్ అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ స్క్రీన్ టైం కూడా ఒక క్యామియో లానే ఉంటది. రఫ్ గా ఒక 20 to 25 మినిట్స్ ఉంటాడు అంతే. ఏంట్రా మూవీ ఇంత స్లోగా వెళ్తుంది అనుకునే లోపు ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మూవీ పికప్ అవుతుంది. ఇంటర్వెల్ డీసెంట్ గా ఎండ్ చేశారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా కాకుండా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 మినిట్స్ తర్వాత కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసింది. మెయిన్ గా భైరవ అండ్ అశ్వత్థామ మధ్య వచ్చే సీన్స్ నెవర్ బిఫోర్ ఫైట్స్ అండ్ విజువల్స్ ఇన్ తెలుగు సినిమా అనేలా తీశారు. మెయిన్ గా ఈ సీన్స్ లో టెక్నికల్ టీమ్ బ్రిలియన్స్ మనకి ఎవ్రీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇంకా ఈ సీన్స్ నుండి టిల్ క్లైమాక్స్ మూవీ ఎక్కడ డిప్ అవ్వదు, బోర్ కొట్టదు, ఫుల్ హైలో వెళ్తుంది. ఇంకా ఈ కాంప్లెక్స్ కి అగేన్స్ట్ గా రెబల్స్ శంబాలలో ఉండడం, అక్కడికి అశ్వత్థామ అండ్ భైరవ వెళ్ళడం అండ్ అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆల్ ఏజెస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక్కడ ప్రభాస్ కి పడే ఎలివేషన్స్ కానీ అండ్ అమితాబ్ సార్ యాక్టింగ్ కానీ జస్ట్ గూస్ బంప్స్ అంతే. లాస్ట్ 30 మినిట్స్ ఈ మూవీని సేవ్ చేసిందనే చెప్పాలి. అండ్ ఆ క్లైమాక్స్ లో వచ్చే ఆ బిగ్ రివీల్ మాత్రం నెక్స్ట్ పార్ట్ కి పర్ఫెక్ట్ సెటప్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా క్లైమాక్స్ ని సాటిస్ఫాక్టరీ వేలోనే ఎండ్ చేశారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. కొన్ని లాగ్ అండ్ అన్నెసెసరీ సీన్స్ ఉన్నా కానీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మంచి పే ఆఫ్ ఇచ్చింది. దీపిక, కాంప్లెక్స్ అండ్ శంబాల బ్యాక్ స్టోరీస్ ఇంకొంచెం డీప్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఒకరని కాదు అందరూ బానే చేశారు. మెయిన్ గా అశ్వత్థామ రోల్ లో అమితాబ్ జీవించారు. యాక్టింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారు. దీపిక అండ్ ప్రభాస్ అండ్ కమల్ హాసన్ వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బానే చేశారు. అశ్విన్స్ కెమెరా వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం తేలిపోయినా 80% ఆఫ్ ద మూవీ బానే ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. బీజిఎం ఫస్ట్ హాఫ్ తప్పితే సెకండ్ హాఫ్ బానే ఇచ్చారు. ఓవరాల్ గా మూవీ నాకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కొంచెం స్లోగా ఉన్నా కూడా లాస్ట్ 30 మినిట్స్ మంచి హై ఇస్తుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ గనక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.